ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారండి ఈ ఉదయకాలము. ఐ వాంట్ టు టెల్ యూ వెరీ 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 గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుడి చక్కటి వాగ్దానం ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నేను ఈ యొక్క వాగ్దానం విన్నారా? దేవుడు అనేకుల మధ్యలో నేను ఆస్వాదించడానికి, నీ పిల్లల్ని ఆస్వాదించడానికి దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. అబ్రహాం టోటల్ ఒబీడియన్స్ ద్వారా ఈ వాగ్దానం పొందుకున్నాడు. దేవుడిని ఎంతగానో విధేయత ద్వారా గనపరిచాడు అబ్రహాము. ఎవరైనా ఎలా చెప్తారా? ఐ స్వేర్ బై మై సెల్ఫ్, నా మీద ఒట్టు అని చెప్తారా? దేవుడే ప్రమాణం చేస్తున్నాడు. అంటే ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను, గాడ్ లిటరలీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు అబ్రహాం. పరిపూర్ణంగా దేవుడు నీకు ఒక వాగ్దానము నేను ఇస్తున్నాను. ఏంటది అంటే, నీ జనులు, నీ పిల్లలు, నీ యొక్క సంతానము భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆశీర్వదించబడతారు. ఇంత గొప్ప వాగ్దానం చేసినప్పుడు నమ్మసక్యం కాదు కాబట్టి నా మీద ఒట్టని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎవరైనా ఏదైనా ప్రమాణం చేస్తే ఎంత బాగుంటుంది కదా మన జీవితంలో. ఇఫ్ సంబడి గివ్స్ ఫాల్స్ ప్రామిసెస్ మనం నమ్మడానికి ఇష్టపడం. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే, వాగ్దానం చేసిన దేవుడు నా మీద ఒట్టు అంటున్నాడు, ప్రమాణం చేసుకుంటా ఉంటున్నాడు. ఈజ్ ప్రామిసింగ్ యూ లిటరలీ దట్ గాడ్ ఇస్ అ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ మోర్. ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు అబ్రహాంతో చెప్పిన మాట ప్రకారం నీ జీవితంలో కూడా దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఏంటంటే, నేను లిటరలీ నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను, నేను దీవిస్తాను. ఎందుకు అంటే, నువ్వు విధేయత చూపించావు, నీ యొక్క విధేయత నన్ను ఘనపరిచింది కాబట్టి నా మీద ఒట్టు, నేను ఖచ్చితంగా దీవిస్తాను. ఈ వాగ్దానం విన్న మీరు నిజంగా ధన్యులని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా విధేయత చూపించి దేవుని హృదయాన్ని దోచుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ర మహోన్నతుడగు తండ్రి, నాయన ఈరోజు ఈ వాగ్దానం విన్న మా జీవితంలో నాయన ప్రభా, విధేయతకు ఇంత బహుమానం, ఎంత శ్రేష్టత ఉందని మేము తెలుసుకున్నాం. అయ్యా నాయన, నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు. అయ్యా, నీ మీద నీవు ప్రమాణం చేసుకున్నట్టుగా అబ్రహాం జీవితంలో మేము చూసాము నాయన. అలాగే మా జీవితంలో కూడా అటు ప్రమాణం మా జీవితంలో నువ్వు చేస్తావని నమ్ముచున్నాము. అయ్యా, మమ్మల్నే కాదు మా సంతానాన్ని కూడా నువ్వు ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నావు నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ఐ విల్ బీ ఒబీడియంట్ టు గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ విల్ ఆల్వేస్ ప్రామిస్ యూ ఆన్ హిమ్సెల్ఫ్ టు బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.